అజంతా గుహలు భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో 2వ శతాబ్దం బీసీఈ నుండి సుమారు 480 సీఈ వరకు ఉన్న 29 రాక్ కట్ బౌద్ధ గుహ స్మారక చిహ్నాలు. అజంతా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. విశ్వవ్యాప్తంగా బౌద్ధమత కళ యొక్క కళాఖండాలుగా పరిగణించబడుతున్నాయి. గుహలలో పెయింటింగులు మరియు రాక్ కట్ శిల్పాలున్నాయి. ఇవి పురాతన భారతీయ కళ యొక్క అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా వర్ణించబడ్డాయి. ముఖ్యంగా సంజ్ఞ, భంగిమ మరియు రూపం ద్వారా భావోద్వేగాలను ప్రదర్శించే వ్యక్తీకరణ పెయింటింగ్లు. అజంతా గుహలు పురాతన మఠాలను విహారాలు అంటారు మరియు వివిధ బౌద్ధ సాంప్రదాయాల పూజా మందిరాలను చైత్యాలు అంటారు. 75 మీటర్లు అంటే 246 అడుగులు రాతి గోడలో చెక్కబడ్డాయి. ఈ గుహలలో బుద్ధుని గత జీవితాలు మరియు పునర్జన్మలు, ఆర్యాసురుని జాతకమాల నుండి చిత్రకథలు మరియు బౌద్ధ దేవతల రాక్ కట్ శిల్పాలు కూడా ఉన్నాయి. చారిత్రక రికార్డుల ద్వారా స్పష్టమైన రంగులు మరియు మ్యూరల్ వాల్ పెయింటింగ్లు భారతీయ చరిత్రలో పుష్కలంగా ఉన్నాయి. అజంతాలోని 1, 2, 16 మరియు 17 గుహలు పురాతన భారతీయ వాల్ పెయింటింగులలో అతి పెద్ద కార్పస్గా ఉన్నాయి. 1819లో ఒక వలసరాజ్య బ్రిటిష్ అధికారి కెప్టెన్ జాన్ స్మిత్ పులివేట పార్టీలో పాశ్చాత్య దృష్టికి తీసుకొచ్చారు. ఈ గుహలు దక్కన్ పీఠభూమిలోని వాఘూర్ నది యొక్క యు ఆకారపు కొండగట్టు యొక్క రాతి ఉత్తర గోడలో ఉన్నాయి. లోయలో అనేక జలపాతాలు ఉన్నాయి. మొదటి శాతవాహనుల కాలం నాటి గుహలు. తొలి సమూహంలో 9, 10, 12, 13 మరియు 15 గుహలున్నాయి. ఈ గుహలలోని కుడ్య చిత్రాలు జాతక కథలను వర్ణిస్తాయి. గుహ 9లో స్తూపంతో కూడిన మొదటి కాల హీనయాన శైలి చైత్య పూజ మందిరం కానీ విగ్రహాలు లేవు. గుహ 10ని జాన్ స్మిత్ 1819లో కనుగొన్న తర్వాత అతని పేరు మరియు తేదీని చెక్కారు. గుహ 1 ముందు భాగంలో ఉన్న ఫ్రైజ్ ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, సింహాలు, అప్సరసలు మరియు ధ్యానంలో ఉన్న సన్యాసులను చూపిస్తుంది. ఈ గుహ 35.7 మీటర్లు × 27.6 మీటర్లు. అత్యంత విస్తృతమైన చెక్కిన ముఖ భాగాలలో ఒకటి. ఎంటాబ్లేచర్ మరియు గట్లపై ఉపశమన శిల్పాలు మరియు చాలా ఉపరితలాలు అలంకార శిల్పాలతో అలంకరించబడ్డాయి. 19వ శతాబ్దపు ఛాయాచిత్రాలలో కనిపించే 2 స్తంభాల పోర్టికో అప్పటి నుండి నాశనమైంది. గుహకు ఇరువైపులా స్తంభాల వెస్టిబ్యూల్స్తో ముఖభాగాలున్నాయి. ఇవి అధిక పునాది స్థాయిని కలిగి ఉంటాయి. గుహలో 2 చివర్లలో సాధారణ ఘటాలతో ఒక వాకిలి ఉంది. చివర్లలో స్తంభాల వెస్టిబ్యూల్స్ లేకపోవడం అజంతా యొక్క తాజా దశలో స్తంభాల వెస్టిబ్యూల్స్ ఆచారంగా మారినప్పుడు వాకిలి త్రవ్వబడలేదని సూచిస్తుంది. వాకిలి యొక్క చాలా ప్రాంతాలు ఒకప్పుడు కుడ్య చిత్రాలతో కప్పబడి ఉన్నాయి. వీటిలో చాలా శకలాలు ముఖ్యంగా పైకప్పుపై ఉన్నాయి. 3 తలుపులు ఉన్నాయి. ఒక మధ్య ద్వారం మరియు 2 వైపులా తలుపులు. లోపలి భాగాన్ని ప్రకాశవంతం చేయడానికి తలుపుల మధ్య 2 చతురస్రాకార కిటికీలు చెక్కబడ్డాయి. లోపల హాలులోని ప్రతి గోడ దాదాపు 40 అడుగులు అంటే 12 మీటర్లు పొడవు మరియు 20 అడుగులు అంటే 6.1 మీటర్ల ఎత్తు ఉంటుంది. 12 స్తంభాలు లోపల చతురస్రాకారపు కొలనేడును తయారు చేస్తాయి. పైకప్పుకు మద్దతు ఇస్తాయి మరియు గోడల వెంట విశాలమైన నడవలను సృష్టిస్తాయి. బుద్ధుని ఆకట్టుకునేలా కూర్చున్న చిత్రం కోసం వెనక గోడపై చెక్కబడిన ఒక మందిరం ఉంది. అతని చేతులు ధర్మ చక్ర ప్రవర్తన ముద్రలో ఉన్నాయి. ఎడమ, వెనుక మరియు కుడి గోడలలో ప్రతిదానిపై 4 కణాలు ఉన్నాయి. అయితే రాక్ ఫాల్ట్ కారణంగా వెనక నడవ చివరిలో ఏవీ లేవు. గుహ 1 యొక్క
పెయింటింగ్లు గోడలు మరియు పైకప్పులను కవర్ చేస్తాయి. పూర్తి పథకం ఎప్పుడు పూర్తి కానప్పటికీ అవి సరసమైన సంరక్షణ స్థితిలో ఉన్నాయి. పులికేషిన్ రెండవ కోర్టులోని పర్షియన్ రాయబారి గురించి చాళుక్యుల కోరట్ స్టోరీల నుండి చాళుక్య సామ్రాజ్యం మరియు పర్షియన్ సామ్రాజ్యం మధ్య సంబంధాన్ని చెప్తుంది. బుద్ధుని పూర్వ జీవితాలను గౌతముని జీవిత కథల కథనాలతో చిత్రీకరించిన దృశ్యాలు ఎక్కువగా ఉపదేశ భక్తి మరియు అలంకారమైనవి. బుద్ధుడు మరియు అతని ఆరాధన. అజంతాలో అత్యంత ప్రసిద్ధి చెందిన 2 వ్యక్తిగతంగా చిత్రించిన చిత్రాలు వెనుక నడవ గోడపై ఉన్న బుద్ధ మందిరానికి ప్రవేశద్వారం ఇరువైపులా ఉన్న రక్షిత బోధిసత్వాలు, పద్మపాణి మరియు వజ్రపాణి యొక్క 2 ఓవర్ లైఫ్ సైజ్ బొమ్మలు. గుహ 1లోని ఇతర ముఖ్యమైన కుడ్య చిత్రాలలో శిబి, శంఖఫాల, మహాజనక, మహామొగ్గ మరియు చంపయ్య జాతక కథలు ఉన్నాయి. ఈ గుహలోని చిత్రాలు మారా యొక్క టెంప్టేషన్, బుద్ధుడు ఏకకాలంలో అనేక రూపాల్లో కనిపించే శ్రావస్తి యొక్క అద్భుతం, నందకథ మరియు సిద్ధార్థ మరియు యశోధర కథను కూడా చూపుతాయి. మహాజనక జాతక కథకు సంబంధించిన 4 కుడ్య చిత్రాలలో ఒకటి రాజు సన్యాసిగా మారడానికి తన పదవి విరమణను ప్రకటించాడు. శిబి జాతకం రాజు పరిత్యాగానికి సంబంధించిన సాంప్రదాయ ఆచారాలను పాటిస్తాడు. అతను ఉత్సవ స్నానం అందుకుంటాడు. కమలంతో కరుణతో కూడిన పద్మపాణి బోధిసత్వుడు, వజ్రపాణి, కచ్చప వీణతో కిన్నెర. గుహ 1లోని బోధిసత్వ పద్మపాణి పెయింటింగ్లో భాగం. అజంతా గుహ 1 కప్పుపై విదేశీయుల సమూహం ఉంటుంది. గుహ 1 పక్కనే గుహ 2 ఉంది. దాని గోడలు, పైకప్పులు మరియు స్తంభాలపై భద్రపరిచిన చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇది గుహ 1ని పోలి ఉంటుంది మరియు మెరుగైన సంరక్షణ స్థితిలో ఉంది. ఈ గుహ శ్రీదృష్టి, క్లిష్టమైన రాతి శిల్పాలు మరియు పెయింట్ కళాకృతులకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇది అసంపూర్ణంగా ఉంది మరియు స్థిరత్వం లేదు. ఈ గుహలోని 5వ శతాబ్దపు కుడ్య చిత్రాలలో ఒకటి పాఠశాలలో పిల్లలను కూడా చూపుతుంది. ముందు వరుసలలో ఉన్నవారు ఉపాధ్యాయునికి శ్రద్ధ చూపుతున్నారు. వెనుక వరుసలలో ఉన్నవారు పరధ్యానంలో ఉన్నారు. గుహ 2 35.7 మీటర్లు ఇంటూ 21.6 మీటర్లు 460లలో ప్రారంభించబడింది. అయితే ఎక్కువగా 475 మరియు 477 CE మధ్య చెక్కబడింది. అప్పుడు హరిసేన చక్రవర్తిగా ఉన్నారు. రెండో గుహ ముందు వరండాలో 2 చివర్లలో స్తంభాల వెస్టిబ్యూల్స్ మద్దతు ఉన్న సెల్లు గదులు ఉంటాయి. వరండాలో అధిక ఉపశమనాలతో కూడిన కొలనేడ్లు, హాల్లో 4 కొలనేడ్లు ఉన్నాయి. ఇవి పైకప్పుకు మద్దతుగా ఉంటాయి మరియు హాల్ మధ్యలో ఒక చతురస్రాన్ని చుట్టుముట్టాయి. చతురస్రం యొక్క ప్రతి చేయి లేదా కొలనేడ్ హాల్ యొక్క సంబంధిత గోడలకు సమాంతరంగా ఉంటుంది. మధ్యలో ఒక నడవ ఉంటుంది. కొలనేడ్లు వాటి పైన మరియు కింద రాతి కిరణాలను కలిగి ఉంటాయి. రాజధానులు అలంకారమైన మానవ, జంతువు, ఏపుగా మరియు అర్ధదైవ మూలాంశాలను కలిగి ఉన్న మిలిద అలంకార థీమ్లలో చెక్కబడి పెయింట్ చేయబడ్డాయి. ప్రధాన శిల్పాలలో హరితి దేవత చెక్కబడి ఉంటుంది. ఆమె ఒక బౌద్ధ దేవత. నిజానికి మశూషి యొక్క రాక్షసత్వం మరియు పిల్లల తినేవారు. బుద్ధుడు సంతానోత్పత్తికి, సులభంగా బిడ్డ పుట్టడానికి మరియు శిశువులను రక్షించే దేవతగా మార్చాడు. గుహ 2 యొక్క పైకప్పులు మరియు గోడలపై పెయింటింగులు విస్తృతంగా ప్రచురించబడ్డాయి. అవి హంస, విదుర పండిత, రురు, క్షంతి జాతక కథలు
మరియు పూర్ణ అవధానాలను వర్ణిస్తాయి. ఇతర కుడ్య చిత్రాలు శ్రావస్తి అద్భుతం, అష్టభయ అవలోకేతేశ్వరుడు మరియు మాయా స్వప్నాన్ని చూపుతాయి. గుహ 1లో వివరించబడిన కథలు రాజ్యాధికారాన్ని నొక్కి చెప్పినట్లుగానే గుహ 2లో ఉన్నవారు అనేక మంది ఉన్నతమైన మరియు శక్తివంతమైన స్త్రీలను ప్రముఖ పాత్రల్లో చూపించారు. ఇది పోషకురాలు, తెలియని స్త్రీ అని సూచనలకు దారితీసింది. వాకిలి వెనుక గోడకు మధ్యలో ఒక ద్వారం ఉంది. ఇది హాలులోకి ప్రవేశానికి వీలు కల్పిస్తుంది. తలుపుకు ఇరువైపులా చతురస్రాకారపు కిటికీ లోపలి భాగాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కుడి ద్వారం పైన ఉన్న గుహ 2 ప్రెస్కో టుషిత స్వర్గంలో బుద్ధుని చూపిస్తుంది. విదుర పండిత జాతకంలో ఒక దృశ్యం. బుద్ధుని జననం. కేవ్ 2 యొక్క కళాఖండాలు ఈ ఇద్దరు స్త్రీల వంటి వారి స్త్రీ దృష్టికి ప్రసిద్ధి చెందాయి. ది మిరాకిల్ ఆఫ్ శ్రావస్తి. గుహ 3 కేవలం ఒక తవ్వకం ప్రారంభం. స్ప్రింగ్ ప్రకారం ఇది పని యొక్క చివరి వ్యవధి ముగింపులో ప్రారంభించబడింది మరియు త్వరలో వదిలివేయబడింది. ఇది అసంపూర్ణమైన మఠం మరియు స్తంభాల వరండా యొక్క ప్రాథమిక తవ్వకాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రదేశంలో ప్రారంభించిన చివరి ప్రాజెక్టులలో గుహ 1. హరిసేన చక్రవర్తి ఆకస్మిక మరణానికి ముందు దాని తేదీ సుమారు 477 CE నాటిది. హాల్ యొక్క కఠినమైన ప్రవేశ ద్వారం నుండి బయటకు తీసిన తర్వాత పని ఆగిపోయింది. ఇప్పుడు గుహ 4 ఒక విహార మధురచే స్పాన్సర్ చేయబడింది. బహుశా ఒక గొప్ప లేదా ఆస్థాన అధికారి కాదు, సంపన్న భక్తుడు. ప్రారంభ సమూహంలో ఇది అతిపెద్ద విహారం. ఇది అతను రాష్ట్ర అధికారిగా లేకుండానే అపారమైన సంపద మరియు ప్రభావాన్ని కలిగి ఉన్నాడని సూచిస్తుంది. ఇది చాలా ఎక్కువ స్థాయిలో ఉంచబడింది. బహుశా ఇతర గుహల దిగువ మరియు అదే స్థాయిలో ఉన్న శిల నాణ్యత తక్కువగా ఉందని కళాకారులు గ్రహించారు మరియు ఎగువ ప్రదేశంలో పెద్ద విహారానికి మెరుగైన అవకాశం ఉందని కళాకారులు గ్రహించారు. మరొక అవకాశం ఏమిటంటే ప్లానర్లు ఎక్కువ మంది నివాసితుల కోసం ఎడమ పక్కన ఉన్న మరొక పెద్ద తొట్టిని రాక్లో చెక్కాలని కోరుకున్నారు. ఇది కుడివైపున ప్రతిబింబిస్తుంది. ఇది ఎడమ వైపున ఉన్న ఫార్వర్డ్ సెల్ల ఎత్తు ద్వారా సూచించబడుతుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని 6వ శతాబ్దానికి చెందినది. దీనికి విరుద్ధంగా నిర్మాణ శైలి మరియు ఇతర శాసనాల ఆధారంగా స్పింక్ ఈ గుహ ప్రారంభోత్సవం 1 శతాబ్దానికి ముందు దాదాపు 463 CE నాటిదని అన్నారు. గుహ 4 సెంట్రల్ హాల్లో దాని పైకప్పు నాటకీయంగా కూలిపోయిందని రుజువుని చూపుతుంది. బహుశా 6వ శతాబ్దంలో గుహ యొక్క విస్తారత మరియు రాక్లోని భౌగోళిక లోపాల వల్ల ఏర్పడింది. తరువాత కళాకారులు ఈ భౌగోళిక లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నించారు. ఎంబెడెడ్ బసాల్ట్ లావా యొక్క లోతైన తవ్వకం ద్వారా పైకప్పు ఎత్తును పెంచారు. గుహ 4లో బుద్ధుడు ఎలా ఉంటాడంటే బోధిసత్వాల చుట్టూ ప్రబోధించే భంగిమలో ఉన్నాడు. ఈ గుహ చతురస్రాకార ప్రణాళికను కలిగి ఉంది. బోధిసత్వాలు మరియు ఖగోళ వనదేవతలతో చుట్టుముట్టబడిన బోధన భంగిమలో బుద్ధుని యొక్క భారీ చిత్రం ఉంది. ఇది ఒక వరండా, ఒక హైపోస్టైలర్ హాలు, ఒక పూర్వగది మరియు అసంపూర్తిగా ఉన్న కణాల శ్రేణిని కలిగి ఉంటుంది. ఈ మఠం అజంతా గుహలలో అతిపెద్దది మరియు ఇది దాదాపు 970 చదరపు మీటర్లు, అంటే 10,400 చదరపు అడుగులు, 35 మీటర్లు × 28 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. డోర్ ఫ్రేమ్ అద్భుతంగా చెక్కబడి ఉంది. కుడివైపున బోధిసత్వుడు 8 గొప్ప ప్రమాదాల నివారణగా చెక్కబడింది. వరండా వెనుక గోడ అవలోకితేశ్వరుని ప్రార్థన ఫలకాన్ని కలిగి ఉంది. గుహ యొక్క పైకప్పు కూలిపోవడం దాని మొత్తం ప్రణాళికను ప్రభావితం చేసి అసంపూర్తిగా మిగిలిపోయింది. బుద్ధుని విగ్రహం మరియు ప్రధాన శిల్పాలు మాత్రమే పూర్తయ్యాయి.
మరియు స్పాన్సర్ చాలా ముఖ్యమైన అంశాలను పరిగణించినవి మినహా గుహలోని అన్ని ఇతర అంశాలు ఎప్పుడూ పెయింట్ చేయబడలేదు. ఇప్పుడు గుహ 6 గురించి తెలుసుకుందాం. 2 అంతస్తుల మఠం అన్నమాట ఇది. ఇది 16.85 ఇంటూ 18.07 మీటర్లు ఉంటుంది. ఇది 2 స్థాయిల్లో గర్భగుడి హాల్ను కలిగి ఉంటుంది. దిగువ స్థాయి స్తంభాలు మరియు జత కణాలను కలిగి ఉంటుంది. ఎగువ హాల్లో అనుబంధ సెల్లు కూడా ఉన్నాయి. అయితే రెండో స్థాయిలోని గర్భాలయాలు బోధన భంగిమలో బుద్ధుడిని కలిగి ఉంటాయి అన్నమాట. మరికొన్న చోట్లనేమో బుద్ధుని వివిధ ముద్రల్లో చూపించాడు. దిగువ స్థాయి గోడలు శ్రావస్తి అద్భుతం మరియు మారా లెంజర్ల టెంప్టేషన్ను వర్ణిస్తాయి అన్నమాట. గుహ 6 యొక్క దిగువ అంతస్తు మాత్రమే పూర్తయింది. గుహ 6 యొక్క అసంపూర్తిగా ఉన్న పై అంతస్తులో అనేక ప్రైవేట్ ఓటివ్ శిల్పాలు మరియు ఒక మందిర బుద్ధుడు ఉన్నాయన్నమాట. గుహ 6 యొక్క దిగువ స్థాయి నిర్మాణం యొక్క రెండవ దశలో ప్రారంభ త్రవ్వకం కావచ్చు. అయితే ఈ దశ మహాయాన ఇతివృత్తం మరియు అజంతా పునర్నిర్మాణం యొక్క వాకటక పునర్జీవనోద్యమ కాలాన్ని గుర్తించింది. ఇది మునుపటి హీనయాన థీమ్ నిర్మాణం తర్వాత సుమారు 4 శతాబ్దాల తర్వాత ప్రారంభమైంది. ఎగువ అంతస్తు ప్రారంభంలో ఊహించబడలేదు, కానీ ఇది తర్వాత ఆలోచనగా జోడించబడి వాస్తుశిల్పులు మరియు కళాకారులు దాని పక్కనే ఉన్న గుహ 5 యొక్క భౌగోళికంగా లోపభూయిష్టమైన రాతిపై తదుపరి పనిని విరమించుకున్న సమయంలో దిగువ మరియు ఎగువ గుహ 6 2 ముడి ప్రయోగం మరియు నిర్మాణ లోపాలను చూపింది. అయితే 460 మరియు 470 CE మధ్యకాలంలోనే గుహ పని చాలా వరకు పురోగమిస్తుంది. అయితే మరియు ఇది పరిచారకుడైన బోధిసత్వాలను చూపించిన మొదటిది. ఎగువ నిర్మాణం 465లో ప్రారంభమైంది, వేగంగా అభివృద్ధి చెందింది. అయితే దిగువ స్థాయి కంటే చాలా లోతుగా రాతిలోకి చేరుకుపోయింది. 2 స్థాయిల గోడలు మరియు గర్భగుడి యొక్క తలుపు ఫ్రేమ్ చాలా క్లిష్టమైన చెక్కబడి ఉన్నాయి. ఇవి మకరాలు మరియు ఇతర పౌరాణిక జీవులు, అప్సరసలు కార్యకలాపాల యొక్క వివిధ దశలలో ఏనుగులు, ఆడవారు ఊపడం లేదా స్వాగతించే సంజ్ఞలు వంటి ఇతివృత్తాలను చూపుతాయి. ఈ గుహ యొక్క పై స్థాయి ముఖ్యమైనది. ఇది బుద్ధుని పాదాల వద్ద మోకరిల్లిన భంగిమలో ఒక భక్తుడిని చూపిస్తుంది. ఇది 5వ శతాబ్దం నాటికి భక్తి ఆరాధన పద్ధతులకు సూచన. పుణ్యక్షేత్రంలోని బృహత్తరమైన బుద్ధుని వెనక విస్తృతమైన సింహాసనం ఉంది. అయితే 477 లేదా 478 CEలో రాజు హరిసేన మరణించినప్పుడు త్వరగా పూర్తి చేయబడింది. గుహ యొక్క పుణ్యక్షేత్రం పూర్వగృహంలో గతంలోని 6 బుద్ధుల యొక్క అసంపూర్తిగా ఉన్న శిల్ప సమూహం ఉంది. అయితే వీటిలో 5 విగ్రహాలు మాత్రమే చెక్కబడ్డాయి. ఈ ఆలోచన ఎక్కడ వచ్చిందంటే మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలలోని వారి నుండి ప్రభావితమైంది అన్నమాట. అయితే ఈ గుహలోని అత్యంత చెక్కు చెదరని పెయింటింగ్ ఏంటిదంటే ధర్మచక్ర ముద్రలో కూర్చున్న బుద్ధుడిది. బుద్ధునికి మహాయాన భక్తి ఆరాధనను చూపించే పెయింటింగ్ ఇది. పై స్థాయిలో బుద్ధుడు, క్రింద జింకలు మరియు పైన అప్సరసలు భగవాన్ బుద్ధుడు అనే పెయింటింగ్ కూడా ఉంది. 7వ గుహ గురించి తెలుసుకుందాం. 7వ గుహ కూడా ఒక మఠం. ఇది 15.55 ఇంటూ 31.25 మీటర్లు, కానీ ఒకే అంతస్తు. ఇందులో గర్భగుడి, అష్టభుజి స్తంభాలతో కూడిన హాలు, సన్యాసుల కోసం 8 చిన్న గదులు ఉన్నాయి. బుద్ధుని ప్రబోధ భంగిమల్లో చూపించారు. బౌద్ధ ఇతివృత్తాలను వివరించే అనేక ఆర్ట్ ప్యానెల్లు ఉన్నాయి. ఇందులో బుద్ధుని నాగము చెలింద మరియు మిరాకిల్ ఆఫ్ శ్రావస్తి ఉన్నాయి. 7వ గుహలో 2 పోర్టికల్తో కూడిన గొప్ప ముఖభాగాన్ని కలిగి ఉంది. వరండాలో 2 రకాల 8 స్తంభాలు ఉన్నాయి. ఒకటి
అమలకం మరియు కమల రాజధానితో అష్టభుజి ఆధారాన్ని కలిగి ఉంటుంది. మరొకటి స్పష్టంగా ఆకారపు ఆధారాన్ని కలిగి లేదు, కానీ సాదా మూలధనంతో బదులుగా అష్టభుజి షాఫ్టును కలిగి ఉంటుంది. వరండా ఒక పూర్వ గదిలోకి తెరుచుకుంటుంది. ఈ పూర్వ గృహంలో ఎడమవైపున వివిధ భంగిమలు మరియు ముఖ కవళికలలో 25 చెక్కిన కూర్చున్న బుద్ధుల వంటి కూర్చున్న లేదా నిలబడి ఉన్న శిల్పాలు ఉన్నాయి. అయితే కుడివైపున వివిధ భంగిమలలో 58 కూర్చున్న బుద్ధ రిలీఫ్లు ఉన్నాయి. అన్నీ కమలంపై ఉంచబడ్డాయి. పూర్వగది లోపల గోడలపై ఉన్న ఈ బుద్ధులు మరియు ఇతరులు బౌద్ధ వేదాంత శాస్త్రంలో శ్రావస్తి అద్భుతం యొక్క శిల్ప వర్ణనం. ఇక దిగువ వరుసలో వికసించిన తామర కొమ్మను పట్టుకున్న 2 నాగాలు, అంటే గుడ్లతో ఉన్న సర్పాలు కనిపిస్తాయి. పూర్వగది తలుపు ఫ్రేమ్ ద్వారా గర్భగుడిలోకి వెళ్తుంది. ఈ చట్రంపై మకరాలపై పౌరాణిక సముద్ర జీవులు నిలబడి ఉన్న 2 ఆడవారిని చెక్కారు. గర్భగుడి లోపల బుద్ధుడు సింహాసనంపై కాళ్ళ భంగిమలో కూర్చొని ఉంటాడు. చుట్టూ ఇతర బోధిసత్వ బొమ్మలు, 2 పరిచారకులు, చౌరీలు మరియు పైన ఎగిరే అప్సరసలు ఉంటారు. బహుశా రాక్లోని లోపల కారణంగా ఈ గుహలో ఎప్పుడు కొండపైకి చాలా లోతుగా తీసుకోబడలేదు. ఇది 2 పోర్టికోలు మరియు సెంట్రల్ హాల్ లేకుండా యాంటీ ఛాంబర్తో కూడిన పుణ్యక్షేత్రాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. గుహ కళాకృతి కాలక్రమేణా పునర్విమర్శలు మరియు పునర్నిర్మాణాలకు లోనయ్యే అవకాశం ఉంది. మొదటి వెర్షన్ దాదాపు 469 CE నాటికి పూర్తయింది. అసంఖ్యాక బుద్ధులు కొన్ని సంవత్సరాల తర్వాత 476 మరియు 478 CE మధ్య జోడించారు మరియు పెయింటింగ్ కూడా చేశారు. ఈ గుహలో ప్లాన్ రాబర్ట్ గిల్ స్కెచ్ 1850 తీశాడు. అయితే ఈ గుహలో పూర్వపు ఎడమ గోడపై బుద్ధులు, అంటే జేమ్స్ బర్గెస్ స్కెచ్ 1880లో వేశారన్నమాట. ఇంకో పెయింటింగ్ ఏంటంటే పూర్వగది యొక్క కుడి గోడపై బుద్ధులు. అలాగే ఇంకో పెయింటింగ్ మందిరం ముందు నిస్సారమైన కారిడార్. గుహ 9 మరియు 10 గుహలు 2వ శతాబ్దం BCE నుండి 1వ శతాబ్దం వరకు 2 చైత్య లేదా పూజ మందిరాలు. మొదటి నిర్మాణ కాలం అయితే 2 5వ శతాబ్దం CEలో పునర్నిర్మించబడ్డాయి. ఈ 9వ గుహలో ఎంత ఉంటుందంటే 18.24 మీటర్లు ఇంటూ 8.04 మీటర్ల గుహ 9 ఉంటుంది అన్నమాట. అయితే గుహ 10 ఎంత ఉంటుందంటే 30.5 మీటర్స్ ఇంటూ 12.2 మీటర్స్ కంటే చిన్నది, అయితే మరింత సంక్లిష్టమైనది. ఇది స్పింక్ 10వ కేవ్ బహుశా 1వ శతాబ్దపు BCEకి చెందిందని మరియు 9వ గుహ సుమారు 100 సంవత్సరాల తర్వాత అని అభిప్రాయపడింది. గుహలు 9A నుండి 9D మరియు 10A అని పిలువబడే చిన్న పుణ్యక్షేత్రాలు కూడా 2వ కాలానికి చెందినవి. వీటిని వ్యక్తులు నియమించారు. 9వ గుహ వంపు శేష ప్రొఫైల్ను కలిగి ఉంది. అది బహుశా చెక్క అమరికలను కలిగి ఉంటుందని సూచిస్తుంది. అనేక శతాబ్దాల తర్వాత ఐరోపాలో నిర్మించిన కేథడ్రాల్లో ఒకదానిని గుర్తు చేసే ఐకాన్ ఆర్కిటెక్చర్ మరియు ప్లాన్తో ఈ గుహ ప్రత్యేకమైన అప్సిడల్ ఆకారం, నేవ్, నడవ మరియు ఒక యాప్స్ను కలిగి ఉంది. నడవ 23 స్తంభాల వరుసను కలిగి ఉంది. సీలింగ్ వాల్ట్ చేయబడింది. స్తూపం అపసవ్యం మధ్యలో ఉంది. దాని చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది. స్తూపం ఎత్తైన స్తూపాకార పునాదిపై కూర్చుంది.
ఈ గుహ యొక్క ఎడమ గోడపై స్తూపం వద్దకు వచ్చే భక్తులు ఉన్నారు. ఇది భక్తి సాంప్రదాయాన్ని సూచిస్తుంది. స్పింక్ ప్రకారం ఈ గుహలోని పెయింటింగ్లు, స్తంభాలపై ఉన్న చొరబాటుతో కూడిన నిలబడి ఉన్న బుద్ధులు 5వ శతాబ్దంలో జోడించబడ్డాయి. స్తంభాలపైన మరియు స్తూపం వెనుక కూడా పద్మపాణి మరియు వజ్రపాణితో ఉన్న బుద్ధుని రంగులు చిత్రాలు ఉన్నాయి. వారు ఆభరణాలు మరియు కంఠాభరణాలను ధరిస్తారు. అయితే యోగులు, పౌరులు మరియు బౌద్ధ భిక్షులు దండలు మరియు నైవేద్యాలతో బుద్ధుని వద్దకు వస్తున్నట్లు చూపబడింది. ధోతి మరియు తలపాగలు ధరించి తలలకు చుట్టుకున్నారు. గోడలపై జాతక కథల ఫ్రైజులున్నాయి. అయితే ప్రారంభ నిర్మాణం యొక్క హీనయాన దశ నుండి ఉండవచ్చు. గుహ 10 వెలుపల మరియు లోపల ఉన్న కొన్ని ప్యానెల్లు మరియు రిలీఫ్లు కథనాత్మకంగా అర్థం చేసుకోలేవు, కానీ బౌద్ధ పురాణాలకు సంబంధించినవి. 5వ శతాబ్దంలో ఖాళీ స్థలం అందుబాటులో ఉన్న ప్రతి చోట వివిధ సన్యాసులు మరియు అధికారిక దాతలు వీటిని జోడించినందున ఈ కథను ప్రవాహం లేకపోవడం కావచ్చు. 9వ గుహ మరియు 10 మధ్య 4 అదనపు పుణ్యక్షేత్రాలు అంటే 9A, 9B, 9C మరియు 9D జోడించబడడానికి ఈ గుహలోని భక్తి తత్వం మరియు పూజా మందిరం లక్షణమే దీనికి గల కారణమట. 9వ గుహ వరండాలో బుద్ధ విగ్రహం ఉంది. యాప్స్ మధ్యలో సాదా అర్ధగోళ స్తూపంతో ఉన్న యాప్సిడల్ హాల్. పిల్లర్కు పెయింటింగ్స్ వేయబడి ఉన్నవి. అలాగే నారింజ రంగు వస్త్రాలలో బుద్ధులతో ఉన్న ఫ్రెస్కో మరియు చిత్ర గోడలచే రక్షించబడింది. 10వ గుహ ఒక విస్తారమైన ప్రార్థన మందిరం లేదా చైత్యం. దాదాపు 1వ శతాబ్దపు BCE నాటిది. దానితో పాటు సమీపంలోని విహార గుహ సంఖ్య 12 ఉంది. ఈ 2 గుహలు అజంతా సముదాయంలోని పురాతనమైన వాటిలో ఒకటి. ఇది 39 అష్టభుజి స్తంభాల వరుసతో ఒక పెద్ద సెంట్రల్ అప్సిడల్ హాల్ను కలిగి ఉంది. ఆరాధన కోసం చివరిలో దాని నడవ మరియు స్తూపాన్ని వేరు చేసే ఒక నావి స్తూపానికి ప్రదక్షిణ పథం మార్గం ఉంది. 1వ శతాబ్దం BCE నాటికి దక్షిణాసియాలో బౌద్ధమతం యొక్క ప్రభావాన్ని దాని స్థాయి ధృవీకరిస్తుంది మరియు 5వ శతాబ్దం CE వరకు భారతదేశంలో దాని ప్రభావం క్షీణించినప్పటికీ ఈ గుహ ముఖ్యమైనది. ఇంకా గుహలో అనేక శాసనాలు ఉన్నాయి. ఇక్కడ గుహలోని భాగాలు వేర్వేరు వ్యక్తులచే ప్రసాద బహుమతులుగా ఉన్నాయి. ఇది గుహను ఒకే రాజు లేదా ఒక ఉన్నత అధికారి కంటే సమాజ ప్రయత్నంగా స్పాన్సర్ చేసినట్లు సూచిస్తుంది. 10వ గుహ కూడా చారిత్రాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకంటే ఏప్రిల్ 1819లో బ్రిటిష్ ఆర్మీ అధికారి జాన్ స్మిత్ దాని వంపుని చూసి పాశ్చాత్య ప్రేక్షకుల దృష్టికి తన ఆవిష్కరణను పరిచయం చేశాడు. ఇది ఎట్లా కాలక్రమం చెందిందంటే పశ్చిమ భారతదేశంలో అనేక ఇతర గుహలు కూడా అదే కాలంలో రాయల్ స్పాన్సర్షిప్లో నిర్మించబడ్డాయి. ఈ ప్రారంభ చైత్య గుహల కాలక్రమం కింది విధంగా ఉందని భావించబడింది. మొదట కొండివైట్ గుహల్లోని 9వ గుహ మరియు తర్వాత బాజా గుహల వద్ద ఉన్న గుహ 12 2 అజంతాలోని గుహ 10కి పూర్వం ఉన్నాయి. ఆ తర్వాత అజంతాలోని గుహ 10 తర్వాత కాలక్రమానుసారం పిటల్ఖోరా వద్ద గుహ 3, కొండన గుహల వద్ద 1వ గుహ, అజంతాలోని 9వ గుహ దాని మరింత అలంకరించబడిన డిజైన్లతో దాదాపు 1 శతాబ్దం తర్వాత నిర్మించబడి ఉండొచ్చు. నాసిక్ గుహల్లోని 18వ గుహ మరియు బెడ్సే గుహల్లోని 7వ గుహ చివరకు కర్లా గుహల్లోని గ్రేట్ చైత్య యొక్క చివరి పరిపూర్ణతతో పొరుస్తుంది. దీనికి ఒక శాసనం కూడా ఉందండోయ్. అదేంటంటే అజంతా గుహ 10 అంకితం ఇచ్చిన శాసనం. 10వ గుహలో బ్రాహ్మీ లిపిలో సంస్కృత శాసనం ఉంది. ఇది పురావస్తు పరంగా ముఖ్యమైనది. ఈ శాసనం అజంతా ప్రదేశంలో పురాతనమైనది. బ్రాహ్మీ అక్షరాలు సుమారు 2వ శతాబ్దం BCE నాటివి. అయితే హరముఖ దానం
వాసిష్ఠిపుత్ర ద్వారా గుహ యొక్క ముఖద్వారం బహుమతిగా ఇచ్చిన కటహాడి. ఇక్కడ వచ్చిన పెయింటింగ్స్ ఎట్లున్నాయంటే, ఈ 10వ గుహలోని పెయింటింగ్స్లో కొన్ని ప్రారంభ కాలం నుండి మిగిలి ఉన్నాయి. రెండో కాలంలో పూర్తి కాని ఆధునికీకరణ కార్యక్రమం నుండి చాలా వరకు ఉన్నాయి. మరియు 479, 480 సిఈలో దాదాపు అన్ని బుద్ధులు మరియు ఓటు ప్రయోజనాల కోసం చాలా పెద్ద సంఖ్యలో చిన్న చిన్న చొరబాటు చిత్రాలు ఉన్నాయి. అనేక మంది వ్యక్తుల నుండి దాత శాసనాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా అధికారిక ప్రోగ్రామ్ను ఓవర్ పెయింటింగ్ చేయడాన్ని నివారించాయి మరియు ఉత్తమ స్థానాలు ఉపయోగించబడిన తర్వాత ఇంకా పెయింట్ చేయని తక్కువ ప్రముఖ స్థానాల్లో ఉంచబడతాయి. వీటిలో మొత్తం బహుశా 300 కంటే ఎక్కువ ఉండొచ్చు మరియు అనేక మంది కళాకారుల చేతులు కనిపిస్తాయి. పెయింటింగ్లు చాలా ఉన్నాయి మరియు 2 కాలాల నుండి చాలామంది జాతక కథలను సవ్య దిశలో వివరిస్తారు. హీనయాన మరియు మహాయాన రంగస్థల పెయింటింగ్లు రెండూ గుర్తించదగినవి, అయితే మునుపటివి మరింత క్షీణించాయి మరియు ప్రారంభ శతాబ్దాల హీనయాన ఆరాధనతో బాధించబడ్డాయి. ఇక్కడ ఆసక్తికరమైనది సద్దంత జాతక కథ, 6 దంతాల ఏనుగు గురించిన కల్పిత కథ మరియు శ్యామ జాతక కథలు. తన తల్లిదండ్రులకు తల్లిదండ్రుల కంటే తెలుసు కదా అంధుళ్ళు అంటే, సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి గురించిన కథ. స్టెల్లా క్రాంబ్రిడ్జ్ ప్రకారం 10వ గుహలో పెయింటింగ్ల యొక్క పురాతన పొర సుమారు 100 BCE నాటిది మరియు వాటి కూర్పు వెనుక ఉన్న సూత్రాలు సాంచి మరియు అమరావతిలో అదే యుగానికి చెందిన వాటికి సమానంగా ఉంటాయి. 10వ గుహ 1839లోని పరిస్థితి వచ్చి పొడవైన బరువైన వస్త్రంలో ఉన్న బుద్ధుడు గాంధార కళ నుండి తీసుకోబడిన డిజైన్ తర్వాత స్తంభాలు మరియు పైకప్పుపై భక్తితో కూడిన బొమ్మలతో పెయింటింగ్, తోరణాలపై బుద్ధులు మరియు బోధిసత్వాల చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గుహ 16 చూద్దాం. రాతి ఏనుగులు మరియు ముందు స్తంభాలతో ఉన్న ఒకే అంతస్తుల గుహ 16కి ప్రవేశ మెట్లు, కూర్చున్న బుద్ధుడి విగ్రహం కుడివైపు ఉన్న హాల్ లోపల. ఈ 16వ గుహ మధ్యలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది మరియు వకటక రాజు హరిసేన మంత్రి వరహాదేవచే స్పాన్సర్ చేయబడింది. అతను బౌద్ధ మతాన్ని అనుసరించేవాడు. అతను దానిని సన్యాసుల సమాజానికి అంకితం చేశాడు. తన కోరికను వ్యక్తపరిచే శాసనంతో ప్రపంచమంతా శాంతియుతమైన మరియు శ్రేష్టమైన రాష్ట్రంలోకి దుఃఖం మరియు రోగాలు లేకుండా ప్రవేశించాలి మరియు బౌద్ధ విశ్వాసం పట్ల తన భక్తిని ధృవీకరిస్తుంది. తన ఏకైక సహచరుడిగా పవిత్రమైన చట్టం గురించి ప్రపంచ గురువు అయిన బుద్ధునికి అత్యంత అంకిత భావంతో ఉన్నాడు. అతను సమీపంలోని ఘటోత్కచ గుహలోని ఒక శాసనంలో తన హిందూ వారసత్వాన్ని ప్రకటించినందున బహుశా బుద్ధుడు మరియు హిందూ దేవుళ్లను గౌరవించే వ్యక్తి అని స్పింక్ పేర్కొన్నాడు. 7వ శతాబ్దపు చైనీస్ యాత్రికుడు జువాన్ జాంగ్ ఈ గుహను ప్రవేశ ద్వారంగా అభివర్ణించాడు. 16వ గుహ ఎంత ఉంటుందంటే 19.5 మీటర్లు ఇంటూ 22.5 మీటర్లు ఇంటూ 4.6 మీటర్లు. అయితే ఈ నిర్మాణాన్ని స్పింక్ మరియు ఇతర పండితులు దీన్ని కీలకమైన గుహ అని పిలిచారు. ఇది మొత్తం గుహ యొక్క సంక్లిష్ట నిర్మాణం, 2వ మరియు ముగింపు దశ కాలక్రమాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. 16వ గుహ ఒక మహాయాన మఠం మరియు ఒక ప్రధాన ద్వారం, 2 కిటికీలు మరియు 2వ నడవ ద్వారబంధాల యొక్క ప్రామాణిక అమరికను కలిగి ఉంది. ఈ మఠం
యొక్క వరండా 19.5 మీటర్లు ఇంటూ 3 మీటర్లు అయితే ప్రధాన హాలు దాదాపు 19.5 ఇంటూ 3 మీటర్లు అయితే ప్రధాన హాలు దాదాపు 19.5 మీటర్లు పక్కతో ఒక ఖచ్చితమైన చతురస్రం. వరాహదేవుని శాసనం 16 గుహలోని పెయింటింగ్లో చాలా ఉన్నాయి. కథనాల్లో హస్తి, మహుమగ్గ మరియు సుతసోమ కథలు వంటి వివిధ జాతక కథలు ఉన్నాయి. ఇతర గుడ్డ చిత్రాలు నంద యొక్క మార్పిడి, శ్రావస్తి యొక్క అద్భుతం, సుజాత యొక్క అర్పణ, అసిత సందర్శన, మాయ యొక్క కళ, త్రపుష మరియు బల్లిక కథ మరియు నాగలి పండుగను వర్ణిస్తాయి. హస్తి జాతక కుడ్య చిత్రాలు బోధిసత్వ ఏనుగు యొక్క కథను చెప్తాయి. అతను ఆకలితో అలమటిస్తున్న పెద్ద సమూహం గురించి తెలుసుకొని వారికి ఆహారం దొరికే కొండ దిగువకు వెళ్ళమని చెప్తుంది. ఏనుగు ఆ కొండపై నుండి దూకి తనను తాను త్యాగం చేసుకుంటుంది. తద్వారా ప్రజలు జీవించగలుగుతారు. ఈ ఫ్రెస్కోలు ప్రవేశానికి ఎడమ వైపున ముందు కారిడార్లో వెంటనే కనిపిస్తాయి మరియు కథనం సవ్య దిశలో ఉంటుంది. కారిడార్ యొక్క ఎడమ గోడపై మహుమగ్గ జాతక ఫ్రెస్కోలు కనిపిస్తాయి. ఇది బాలబోధిసత్వని కథను వివరిస్తుంది. ఆ తర్వాత ఎడమ కారిడారులో బుద్ధుని సవతి సోదరుడైన నంద యొక్క 2 ప్రధాన సంస్కరణల్లో ఒకటి. ఇక్కడ నంద తాను పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఇంద్రియ జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు మరియు ఆధ్యాత్మిక ప్రమాదాలను చూపించడానికి బుద్ధుడు అతన్ని స్వర్గానికి మరియు తర్వాత నరకానికి తీసుకువెళ్తాడు. ఇది ఇంద్రియ జీవితానికి సంబంధించినది. నంద సంబంధిత గుడ్య చిత్రాల తర్వాత గుహలో మానుషి బుద్ధులను ప్రదర్శిస్తారు. తర్వాత బుద్ధుడిని ఆరాధించడానికి అర్పణలతో ఎగురుతూ ఓటర్లు ఉన్నారు. బుద్ధుడు ఆసనం మరియు ధర్మచక్ర ముద్రలో కూర్చొని ఉంటాడు. కారిడార్ యొక్క కుడి గోడ బుద్ధుని జీవిత దృశ్యాలను చూపిస్తుంది. వీటిలో సుజాత తెల్లటి దుస్తులు ధరించిన భిక్ష పాత్రలో బుద్ధునికి ఆహారం అందించడం, తపుస్స మరియు బల్లుక బుద్ధునికి సన్యాసిగా గోధుమలు మరియు తేనెను సమర్పించిన తర్వాత బుద్ధుని పక్కన ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న కాబోయే బుద్ధుడు మరియు నాగలి ఉత్సవంలో బుద్ధుడు ఉంటాడు. అయితే ఇంకొక గుడ్డ చిత్రంలో బుద్ధుని తల్లిదండ్రులు సన్యాసిగా మారకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తుంది. మరొకరు ధోతిలో పురుషులు మరియు చీర ఆన్ కారిడార్ యొక్క కాబోయే బుద్ధుణ్ణి ఋషితో శిశువుగా చూపించే చిత్రాలు కూడా ఉన్నాయి. స్ప్రింగ్ ప్రకారం కొన్ని గుహ పెయింటింగ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వాటి లుక్స్ ఇంద్రియ భావంతో నడిచే నంద బౌద్ధమతంలోకి మారడం, ఎడమ కారిడార్ ప్యాలెస్ సీన్ ఫ్రెస్కో 16వ గుహ యొక్క కారిడార్ బుద్ధుడు సన్యాసం దశలో సుజాత నుండి తీపి, పాలు, అన్నం పొందడం, 16వ గుహలో మానుషి బుద్ధుల పెయింటింగు, 16వ గుహ బుద్ధునికి నివాళులర్పిస్తున్న రాజు, 17వ గుహ 34.5 మీటర్లు ఇంటూ 25.63 మీటర్లు ఉంటుందన్నమాట. అయితే ఈ 16వ గుహతో పోలిస్తే ప్రవేశ ద్వారం వద్ద 2 గొప్ప రాతి ఏనుగులు మరియు గుహ 26 నిద్రిస్తున్న బుద్ధుడితో పాటు హిందూ వాకటక ప్రధానమంత్రి వరాహదేవ ప్రాయోజితం చేసిన అనేక గుహలలో కొన్ని ఉన్నాయి. అయితే 17వ గుహలో స్థానిక రాజు వంటి అదనపు దాతలు కూడా ఉన్నారు. ఉపేంద్రగుప్త దానిలోని శాసనం ద్వారా రుజువు చేయబడింది. అయితే 17వ గుహలో అన్ని గుహల యొక్క ఉత్తమంగా సంరక్షించబడిన మరియు ప్రసిద్ధి చెందిన చిత్రాలతో పాటుగా పెద్ద మరియు అత్యంత అధునాతనమైన విహార రూపకల్పన ఉంది. 16వ
గుహలో బుద్ధుని జీవిత కథలను వర్ణించడానికి ప్రసిద్ధి చెందింది. అయితే 17వ గుహలో చిత్రాలు జాతక కథలను వివరించడం ద్వారా మానవ ధర్మాలను గొప్పగా చెప్పడానికి చాలా దృష్టిని ఆకర్షించాయి. కథనం వివరాలు మరియు వాస్తవికతను కలిగి ఉంటుంది. అయితే ఇది స్టెల్లా క్రమర్స్క్ లావిష్ గాంభీర్యం సమర్థవంతమైన హస్తకళాకారులచే సాధించబడింది. పురాతన కళాకారులు క్రామిష్ స్టేట్స్ ఒక పంటను అలలుగా వంగి ఉన్నట్లు చూపడం ద్వారా గాలిని చూపించడానికి ప్రయత్నించారు మరియు మెటాఫిజికల్ను దృశ్యమానంగా ప్రదర్శిస్తూ కథ తర్వాత కథను విప్పే రిథమిక్ సీక్వెన్స్ల సారూప్య సమృద్ధిని చూపించారు. అట్లానే మనకు 17 గుహలో శాసనం ఒకటి ఉంటుంది. అయితే 17 గుహలో ఆశ్రమంలో స్తూపాకారపు వాకిలి, ఒక్కొక్కటి విభిన్నమైన శైలితో కూడిన అనేక స్తంభాలు, అలాగే లోపలి హాలుకు పెరిస్టైల్ డిజైను, గుహలో లోతుగా ఉన్న ఒక మందిర పూర్వగది ఉన్నది. మరింత వెలుతురు కోసం వీళ్ళు ఏం చేసిర్రు, పెద్ద పెద్ద కిటికీలు మరియు తలుపులు కూడా పెట్టిళ్ళు. మన భారతీయ దేవతలు మరియు దేవతల యొక్క విస్తృతమైన సమగ్ర శిల్పాలతో ఈ మఠం యొక్క హాలు 380.53 చదరపు మీటర్లు. ఇక స్తంభాలు 20 చదరపు స్తంభాలు ఉన్నాయన్నమాట. ఈ స్తంభాలు చెక్కడం యొక్క భారీ స్థాయి కూడా గోడలను ఆకృతి చేయడానికి, చాలా రాళ్లను తీయడంలో దోషాలను పరిచయం చేసింది. అయితే స్పింక్ పేర్కొన్నాడు అన్నమాట. ఇలా స్పింక్ అనేది ఒక అమ్మాయి పేరు. ఇది గుహ వెనుక వైపుగా విస్తరించి ఉంది. ఈ మన 17వ గుహలో వచ్చేసి రాజు ఉపేంద్రగుప్త ఒక పొడవైన శాసనం వేశారు. ఆయన మీద ఒక శాసనం ఉంది పేరు మీద. అయితే అతను ఏం చేసిర్రు, ఈ గుహలో సమృద్ధిగా సంపదను వెచ్చించాడు. ఆయన వెచ్చించింది ఈ విహారాన్ని నిర్మించడంలో భక్తులకు చాలా సంతృప్తిని కలిగించిందన్నమాట. అంటే దీని మీద ఆయన సంపదను పెట్టడం వల్ల, ఈ విహారాన్ని నిర్మించడం వల్ల భక్తులకైతే చాలా సంతృప్తి, అంటే మనశ్శాంతి కలిగింది అని అంటారు కదా, అది మొత్తంగా ఉపేంద్రగుప్తుడు అజంతాలోని కనీసం 5 గుహలు స్పాన్సర్ చేసినట్టు తెలిసింది. మొత్తం 5 గుహలకు ఈ ఉపేంద్రగుప్తుడే పైసలు పెట్టుకున్నాడు అన్నమాట. అయితే 17 గుహలో 30 ప్రధాన కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ 17 గుహ యొక్క పెయింటింగులు, అంటే మన చెప్పబోయే 17 గుహలో వేసిన చిత్రాలు ఉంటాయి కదా, బుద్ధుని వివిధ రూపాలు మరియు భంగిమల్లో వర్ణిస్తాయి. విపసి, శిఖి, విశ్వభు, క్రక్కుచ్చుంద, కనకముని, కశ్యప మరియు శాక్యముని, అవలోకితేశ్వరుడు, ఉదయన్ మరియు గుప్తుల కథ, నలగిరి కథ, జీవిత చక్రం, వివిధ ప్రాచీన భారతీయ సంగీతకారులను సంబరాలు చేసుకునే ప్యానెల్ కూడా చిత్రీకరించబడ్డాయి. అది శ్రీలంకకు యువరాజు సింహాల యాత్ర గురించి చెప్తుంది. కథన ప్రెస్కో సిద్ధాంతం, హస్తి, హంస, వెసంతర, సుతసోమ, మహాకపి అనేది 2 రూపాల్లో ఉంటుంది. శరభమిగ, మచ్చ, మతిపోసక, శ్యామ, మహిష, వలహస్స, సిబి, రురు మరియు నిగ్రోధమిగ జాతకాలు వంటి వివిధ జాతక కథలను కూడా వర్ణిస్తాయి. వర్ణనలు వచ్చేసి 1వ సహస్రాబ్ది ఆరంభంలోని నిబంధనల్లో అల్లినవి సంస్కృతి మరియు సమాజం. అంటే ఈ సంస్కృతి సమాజం అనేటివి అల్లినారన్నమాట. అయితే వారు షిప్ బ్రేక్, యువరాణి మేకప్ వేసుకోవడం, ప్రేమికుల దృశ్యాలలో ప్రేమికులు మరియు స్త్రీ మరియు పురుషుడు రసికంగా కూర్చున్న జంట, వైన్ తాగడం వంటి విభిన్నమైన థీమ్లను చూపుతారు. ఇన్ని చూపించినమాట ఈ పెయింటింగ్ చిత్రాల వర్ణనలో. కొన్ని కుడ్య చిత్రాలు ఒకే సన్నివేశంలో జంతువులు మరియు పరిచారకులను సహా వర్ణించడం ద్వారా జాతక కథల్లోని వివిధ భాగాల నుండి కీలక పాత్రలను చూపించడం ప్రయత్నిస్తాయి. ఇవన్నీ నేను చెప్తలేనండి, అక్కడ బుద్ధుని
ఆ కాలంలో జాతక కథలను చెప్తున్నారని మన పెయింటింగ్ల ద్వారా వాళ్ళ పెయింటింగ్ల ద్వారా మనకు చూపిస్తున్నారన్నమాట గుహలో. ఇంకో జాతకం వచ్చేసి ఏంటంటే వెస్సంతర జాతకం. ఇది ఉదారమైన రాజు వెస్సంతర కథ. ఇంకో షెద్దంత జాతకం ఏంటిదంటే 6 దంతాల ఏనుగు తన దంతాలను వదులుతుంది ఈ జాతకంలో. ఇంకోటి అద్దం పట్టుకున్న దర్పణ సుందరిని వర్ణించుతుంది ఒక పెయింటింగ్‌ల. మన ఇప్పుడు చెప్పుకోబోయే 17 గుహలో బుద్ధుడు గర్భగుడిలో ఉంటాడన్నమాట. అలాగే ఆ కాలంలోని సంగీత విద్వాంసుడైన అలపిని, వీణ, ఇంద్ర వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయన్నమాట. ఇంద్ర అంటే తెలుసు కదా, దేవతల రాజు. దేవతలు మరియు స్వర్గలోకంల రాజు అంటారు. దేవతల రాజు స్వర్గదేవుడు. మళ్ళీ ఆయనకు పర్యాయపదాలు వాతావరణం, విశ్వం, మెరుపు, ఉరుము ఇలా చాలా ఉంటాయన్నమాట. మీకు తెలుసు కదా. ఇప్పుడు గుహ 19 గురించి చూద్దాం. గుహ 19లో ప్రవేశ ముఖభాగం మరియు పూజా మందిరం లోపల ఉంటుంది. ఇది ఉపేంద్ర గుప్త రాజుచే స్పాన్సర్ చేయబడింది. 19వ గుహ అనేది ఒక పూజా మందిరం అండి. వాళ్ళు చైత్యగృహం అంటారు. ఇది 16.5 ఇంటూ 7.9 మీటర్లు ఉంటుంది. ఇది 5వ శతాబ్దం నాటిది. అయితే దీని హాలు అనేది వివిధ భంగిమల్లో చిత్రీకరించబడిన పెయింట్ చేయబడిన బుద్ధుని చూపిస్తుంది అన్నమాట. ఈ పూజా మందిరం ఇప్పుడు దర్శించబడింది గతంలో చెక్కిన గది ద్వారా. హాలు ముందు ఈ గది ఉండటం వల్ల అసలు ప్లాన్లో భక్తులు భూమి కూడేందుకు మరియు వేచి ఉండేందుకు మండల శైలి ప్రాంగణం. ఈ ప్రాంగణానికి ప్రవేశ ద్వారం మరియు ముఖభాగం ఉన్నాయి. దీని శిథిలాలన్నీ ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయాయి. 19వ గుహ వచ్చేసి శిల్పకళకు చాలా ప్రసిద్ధి చెందిన గుహల్లో ఒకటి అన్నమాట. అయితే ఇది పురాతన జైన మరియు హిందూ సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక చిహ్నాల కోసం కనిపించే విధంగా బుద్ధుణ్ణి రక్షించే పాము పందిరితో నాగబొమ్మలను కలిగి ఉంటుంది అన్నమాట. అర్థమైందా. ఇందులో యక్ష ద్వారపాల చిత్రాలు, ఎగిరే జంటలు, కూర్చున్న బుద్ధుడు, నిలబడి ఉన్న బుద్ధుడు మరియు దాని పైకప్పు ఒకప్పుడు పెయింట్ చేయబడిందని రుజువు. గుహ 19లోని ప్రణాళిక మరియు ప్రయోగాలపై ఆధారపడింది. ఇది మునుపటి హీనయాన సంప్రదాయం నుండి పెద్ద నిష్క్రమణ చేసింది. స్తూపంలోకి బుద్ధుణ్ణి చెక్కడం ద్వారా స్పింక్ అత్యున్నత స్థాయి 5వ శతాబ్దపు మహాయాన బౌద్ధ స్థాపనలో ఈ గుహను నిర్మించిన రాజు మరియు రాజవంశం. శైవ మతం హిందూ సంప్రదాయానికి చెందింది. 19వ గుహలో తవ్వకం మరియు స్తూపం 467 CE నాటికి జరిగే అవకాశం ఉంది. మరియు దాని ముగింపు మరియు కళాత్మక పని 470ల ప్రారంభంలో కొనసాగిందన్నమాట. ఇది అప్పుడు కొనసాగిందట. అయితే ఇది 471 CEలో అంకితం చేయబడినప్పుడు అది కూడా అసంపూర్ణమైన గుహ అట. ఈ 19వ గుహలో పూజా మందిరం యొక్క ప్రవేశ ముఖభాగం చాలా అలంకరించబడి ఉన్నది కూడా. ఫ్లూటెడ్ పూల నమూనాలతో 2 గుండ్రని స్తంభాలు మరియు చెక్కిన దండలు ఒక వాకిలికి మద్దతునిస్తాయి. మద్దతు అంటే దానికి ఆధారాన్ని ఇస్తాయి అన్నమాట. దీని రాజధాని ఒక అమలకకి అనుసంధానించే విలోమ కమలం. దాని ఎడమ వైపు వరద హస్తముద్రలో నిలబడి ఉన్న బుద్ధుడు అతని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. కుడివైపున స్త్రీ ఒక చేత్తో కాడ పట్టుకొని మరొకటి ఆమె గడ్డాన్ని తాకుతున్నట్లు ఉంది. పైన ధ్యానముద్రలో కూర్చున్న బుద్ధుడు. ప్రవేశ ద్వారం యొక్క కుడివైపున తల్లి మరియు బిడ్డ శిల్పం. భిక్షాటన గిన్నెతో ఉన్న వ్యక్తి బుద్ధుడు. అతన్ని చూడడం అతని భార్య మరియు కుమారుడు. ఆరాధన మందిరం అప్సిడల్గా ఉంది. 15 స్తంభాలు దానిని 2 వైపుల నడవలుగా మరియు ఒక నావుగా విభజించాయి. గుండ్రని స్తంభాలు పూల రిలీఫ్లను కలిగి ఉంటాయి మరియు దాని రాజధానులలో బుద్ధుడి యొక్క ఏనుగులు, గుర్రాలు మరియు ఎగిరే అప్సర ప్రైజులు భారతదేశంలో మరెక్కడ కనిపిస్తాయి. ఇవి గుప్త సామ్రాజ్య
కళాకృతి శైలిని ప్రతిబింబిస్తాయి. శర్మ ప్రకారం 2వ శతాబ్దపు CEలో నిర్మించబడిన కర్లా గుహలు గ్రేటు చైత్యం వద్ద ఉన్న సారూప్యతలు 19వ గుహలో దాని నమూనాగా రూపొందించబడి ఉండొచ్చని సూచిస్తున్నాయట. పూజా మందిరం లోపల పక్క నడవల గోడలు మరియు పైకప్పు పెయింటింగ్లతో కప్పబడి ఉంటుంది. అవును, పెయింటింగ్లు చాలా బాగుంటాయి ఇందులో. ఇవి బుద్ధుడు, పువ్వులు మరియు ఎడమ నడవలో తల్లి మరియు బిడ్డ, మళ్ళీ లెజెండ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ప్లాను ఇది 19వ గుహలో ఈ ప్లాన్ వేసినప్పుడు ప్రాంగణం మరియు అదనపు కళాకృతి కలిగి ఉందని సూచిస్తుంది. ఇందులో నాగరాజు అర్ధపర్యంక ఆసనం, అతని భార్య పద్మం పట్టుకొని ధరించి మంగళసూత్రం అనే బొమ్మలు ఉంటాయి. నావులో బుద్ధ రిలీఫ్లతో 15 స్తంభాలు ఉన్నాయి. ఈ 19వ గుహ పక్క నడవలో ఉన్న బుద్ధ చిత్రాలు మీకు కనిపిస్తాయి చూడండి. 20 గురించి చూద్దాం. 20వ గుహ అనేది 5వ శతాబ్దానికి చెందిన ఒక మఠ హాలు. దీని నిర్మాణ స్పింకుని 460వ దశకంలో రాజు ఉపేంద్రగుప్తుడు మతయోగ్యతతో కూడిన గొప్ప వృక్షాన్ని పెంచాలని వ్యక్తం చేశాడు. 20 గుహపై ఇతర గుహలతో సమాంతరంగా కొనసాగింది. గుహ 20 సున్నితమైన వివరాలను కలిగి ఉంది, స్పింకు పేర్కొంది అట్లా. అయితే ఇది గుహలు 17 మరియు 19 కంటే ప్రాధాన్యతలో చాలా తక్కువగా ఉంది. గుహ 20పై పని అడపదడప జరిగింది, ఆగిపోయింది, మరి తర్వాత దశాబ్దంలో కొనసాగింది.